విశేషత ఏంటంటే ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా అంటే సీరియస్ ఫేస్ అంటే ఆయనలో చివరి వరకు కూడా ఈశ్వరీయ నియమ ప్రకారంగానే ఆయన వెళ్ళారు. అంతేకాని అంటే నేను ఒకసారి ఇలా హాస్పిటల్లో జాయిన్ అయ్యేటప్పుడు వెళ్ళానమాట. వెళ్తే ఎంత బాగా మాట్లాడారు అంటే చాన్నాళ్ళైంది నేను చూసాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయాక ఇంకా వెళ్ళడం లేదు. ఎప్పుడైనా మద్దెలపాలెంలో వస్తే తప్ప మామూలుగా కాదు. కానీ అంటే బాబా భోజనం పెట్టే ఆచారం అంటే అక్కడ అండము వాళ్ళు చెప్పేశారు అనుకోండి, ఆత్మకి ఆ శరీరం ఉంటేనే మాట్లాడుతుంది, వేరే శరీరంలో మాట్లాడినా ఎవరు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం తరఫున ఎంబీపీ కాలనీ బ్రాంచ్ తరఫున ఈరోజు ఎడ్యుకేషన్ విషయం మీద ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అంటే ఈ రోజుల్లో మనకందరికీ విద్య అనేది చాలా అవసరం. విద్యాభ్యాసంలో మనం చాలా ముందుకు వెళ్తున్నాం, కానీ విద్యతో పాటు మనకి విలువల యొక్క అవసరం కూడా చాలా జీవితంలో అవసరం ఉంది. అంటే విద్య కోసం అంటారు కదా, విద్య అనేది అన్నిటికంటే చాలా గొప్ప సంపద. కానీ ఆ సంపద ఉన్నప్పుడు విద్యాభ్యాసంతో పాటు మన జీవితంలో, మానవ జీవితంలో వినయవంతులుగా చేస్తుంది అంటారు. అంటే ఎంతైతే మనం ముందుకు వెళ్తున్నామో అంతగా మన జీవితంలో ఆధ్యాత్మిక విలువల యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం కూడా అంతగానే మనకు అవసరం. అందుకే మనం భక్తి మార్గంలో విద్యాదేవి జగదంబ సరస్వతిని మనం విద్యాదేవిగా మనం పూజిస్తాం. అందుకే ఈ విద్యాలయంలో స్థూలమైన విద్యాభ్యాసంతో పాటు ఆధ్యాత్మిక విలువల యొక్క విద్యాభ్యాసం కూడా నేర్పించడం జరుగుతుంది. అయితే కేవలం అంటే ఇప్పుడు యొక్క సమాజంలో మనం చూస్తున్నాం కదా, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు టెన్షన్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ సమయం కాబట్టి ఎగ్జామ్స్ అనగానే పిల్లల్లో కొంచెం టెన్షన్ వస్తుంది. అలాగే పేరెంట్స్ కూడా పిల్లల కంటే ఎక్కువగా టెన్షన్ ఉంటుంది. అయితే పిల్లలకు అలాగే స్టూడెంట్స్ కూడా వాళ్ళ యొక్క లైఫ్ చదువుకుంటూ కూడా ముందుకి మంచిగా టెన్షన్ ఫ్రీగా ఎలా వెళ్ళాలి, ఎలా తమ యొక్క ఆధ్యాత్మిక మానసిక శక్తిని పెంచుకోవడానికి కోసమే ఈ విద్యాలయంలో ఒక 21 వింగ్స్ ఉన్నాయి. అందులో ఒక వింగ్ అన్నమాట ఎడ్యుకేషనల్ వింగ్. ఈ ఎడ్యుకేషన్ వింగ్స్ ద్వారా మేము అందరం కూడా వాల్యూ బేస్డ్ క్లాసెస్ అనేది ఫ్రీగా అందరికీ నేర్పించడం జరుగుతుంది. రాజయోగ మెడిటేషన్ ద్వారా మన యొక్క టెన్షన్ అనేది తగ్గించుకోగలుగుతాం, మన యొక్క మనోబలాన్ని పెంచగలుగుతాం, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఈ విధంగా పిల్లలు స్టూడెంట్స్ కూడా మంచిగా ఎప్పుడైతే ఆంతరికంగా కూడా శక్తివంతంగా వారు తయారవుతారో అప్పుడు వాళ్ళు మన యొక్క సొసైటీలో లైఫ్లో బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే మనం చూస్తున్నాం కదా, రోజు రోజుకి టెన్షన్ వలన స్టూడెంట్స్ సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా మనం ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ద్వారా, రాజయోగ మెడిటేషన్ ద్వారా ఈ సూసైడ్ అటెంప్ట్స్ అనేది మనం అరికట్టగలుగుతాం. ఇది విద్యాలయం యొక్క ముఖ్య ఉద్దేశం.